హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ రిలీజ్ అనేది జరగబోతుంది. దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఈరోజు వచ్చింది. ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ విషయంలోకి వెళ్దాం. ఏపీ ఇంటర్మీడియట్కి సంబంధించి ఎగ్జామినేషన్స్కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుంది. మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఆంధ్రాలో జరగబోతున్నాయి. ఈ ఎగ్జామినేషన్స్ జనరల్ స్టూడెంట్స్కి మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, అలాగే వొకేషనల్ స్టూడెంట్స్కి మార్చి 20వ తారీఖు వరకు కూడా ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి అన్ని సన్నాహాలను కూడా ఆర్ఐఓలు, డివిఓస్ అందరూ కూడా బోర్డు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు. సెంటర్స్ సెలెక్షన్ చేయడం, స్క్వాడ్ కమిటీని ఫామ్ చేసుకోవడం, అలాగే అన్ని ఏర్పాట్లన్నీ కూడా ఇలా ఎగ్జామినేషన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు ఒకవైపు జరుగుతుండగా, ఇక హాల్ టికెట్స్కి సంబంధించి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా రేపటితో కంప్లీట్ అయిపోతున్నాయి. కాబట్టి నేను గత వీడియోలో చెప్పిన ప్రకారంగానే రేపటి నుంచి హాల్ టికెట్స్ ఇవ్వడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ హాల్ టికెట్స్ నేరుగా మొబైల్కి స్టూడెంట్ తరగతి మొబైల్లోకి హాల్ టికెట్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. సో మనకి రేపటి నుంచి హాల్ టికెట్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఏమైనా నెట్ ప్రాబ్లం వల్ల కానీ ఏమైనా లేట్ అయితే టికెట్ అనేది రేపు లేకపోతే ఎల్లుండి నుంచి కూడా హాల్ టికెట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే హాల్ టికెట్లో వచ్చిన వెంటనే మీరు హాల్ టికెట్లు ఏమైనా తప్పులు దొరికినట్లయినా వెంటనే తప్పులు ఏమైనా దొరికినట్లు అనిపిస్తే, మీ పేరు కానీ మీ సెంటర్ కానీ మీ ఎగ్జామినేషన్ మీ సబ్జెక్ట్స్ కానీ ఏమైనా తప్పులు కనిపిస్తే వాటిని వెంటనే ప్రిన్సిపల్ గారి దృష్టిలోకి తప్పనిసరిగా తీసుకువెళ్ళండి. ఇకపోతే ఈ ఎగ్జామినేషన్స్లో ఎటువంటి స్లిప్స్ కానీ పెట్టడం కానీ ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ అనేది జరగకుండా, అలాగే పేపర్ లీకేజ్ అనేది జరగకుండా ఉండడం కోసం కూడా చర్యలు తీసుకుంటున్నారు. క్యూఆర్ సిస్టమ్ని గత సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా ప్రవేశపెట్టారు. ఈ క్యూఆర్ సిస్టమ్ వల్ల ఏంటంటే ఎక్కడైనా పేపర్ లీక్ అయితే అది ఏ ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి పేపర్ లీక్ అయిందనే విషయాన్ని కూడా బోర్డుకి అధికారులకి వెంటనే తెలిసిపోతుంది. కాబట్టి ఎగ్జామినేషన్స్ రాస్తున్నప్పుడు మీ క్వశ్చన్ పేపర్ మీ దగ్గరే ఉండేటట్టుగా చాలా జాగ్రత్త పడండి. దాన్ని ఎవరు ఫోటో తీయడం అనేటువంటివి చేయకుండా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఇప్పటికున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో హాల్ టికెట్స్ వొకేషనల్ వాళ్ళకి, జనరల్ స్టూడెంట్స్కి అందరికీ కూడా రేపటి నుంచి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకి ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ ఉన్నట్టయితే తప్పకుండా నా నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.